హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మందమర్రిలోని కామాఖ్య అమ్మవారి ఆలయం అండి. ఆలయ విశేషాలు నిజంగా చాలా బాగుందండి. కామాఖ్య అమ్మవారు అక్కడ ముగ్గురు వెలిసి ఉన్నారు. ఒకరు సరస్వతి, మధ్యలో కామాఖ్య అమ్మవారు, మళ్ళీ వరాహి మాత అన్నమాట. నిజంగా చాలా బాగుందండి టెంపుల్. వెళ్ళి దర్శనం చేసుకుంటే జన్మధన్యమైంది అనిపించిందండి. కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం అస్సాం గౌహతిలో ఉందండి. అది మన తెలంగాణలో మళ్ళీ ఇక్కడ మందమర్రిలో ఉందండి. యాక్చువల్లీ గౌహతి అస్సాంలో ఉంది శక్తిపీఠం అండి. ఇది కూడా వెలిసింది అని అంటారు మా మందమర్రిలో కూడా. సో అది ఎలా ఏర్పడింది అంటే, మన దక్ష ప్రజాపతి హోమం చేసుకుంటే పార్వతీదేవిని పిలవకుండా వెళ్తే అక్కడ శివయ్యకు అవమానం జరిగిందని పార్వతీదేవి అగ్నికి ఆహుతైతే తన దేహాన్ని శివుడు తీసుకెళ్తూ ఉంటే తన బాడీలో పార్ట్స్ ఒక్కొక్కటి పడుతూ ఉంటాయి కదండి. అలా తన యోని ప్రాంతం అస్సాం గౌహతి ప్రాంతంలో పడింది అనేది ఒక నానుడి అండి. ఆ విధంగా అక్కడ అలా అమ్మవారు పూజలు అందుకుంటుందండి. సేమ్ అదే విధంగా ఇక్కడ మా మందమర్రిలో ఇదిగోండి కామాఖ్య అమ్మవారిది ఇలా మాకు దర్శనం ఇస్తుంది. సో ఇక్కడ కూడా నెరిసింది అన్నారు. సో అంటే తనకు తానుగా కనిపించింది అని అర్థం అండి. నెరసింది అంటే ఇదిగోండి చాలా బాగుంది టెంపుల్. చాలా రోజులు అసలు ఎవరికీ తెలియదు. అంటే మెల్లిమెల్లిగా అమ్మవారి మహిమలతో బయటకు వస్తుంది ఇది. సో సేమ్ అక్కడైతే ఎలా ఉంటుందో మా అమ్మవారి రూపం ఎలా ఉందో ఐడియా లేదు, కానీ ఇక్కడైతే చూసారు కదండి. ఇది ఏంటంటే అమ్మవారి ముందు ఒక చిన్న మెట్లు ఉన్నాయన్నమాట. ఆ మెట్ల మార్గం గుండా కిందికి వెళ్తే ఇక్కడ ఈ ప్రదేశంలో అమ్మవారి అవతారాలతో కూడుకొని ఒక ప్రదేశం ఇలా ఉంది. ఆ ముందు ఇలా అమ్మవారికి ఇక్కడ చూశారు కదా, అక్కడ రెడ్ కలరు, దానిపైన మంగళవారం శుక్రవారం విశేష పూజ జరుగుతుందటండి. అమ్మవారికి చీరలతో అలంకరణ, కామాఖ్య అమ్మవారి పూజ ఇక్కడ మెయిన్ ఆడవాళ్ళే చేస్తారండి. మా మందమర్రిలో మట్టుకు అంటే ఆడవాళ్ళు కూడా పురోహిత్యం నేర్చుకుని మరీ చేస్తున్నారు. అంటే అయ్యవార్లే కాకుండా అమ్మవార్ల శాతం ఎక్కువ ఉందండి. మళ్ళీ ఇక్కడ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరిలో నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను. ఇవాళ కామాఖ్య టెంపుల్లో మందమర్రి కామాఖ్య టెంపుల్లో అమ్మవారికి బియ్యం సమర్పించుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు వసంత నవరాత్రులు కదండి. అక్కడ ఉన్న భవానీలు అందరూ మాల వేసుకొని అమ్మవారికి విశేషంగా సేవ చేస్తున్నారు. మామూలు టైంలో కూడా ఆడవాళ్ళే చేస్తారటండి అమ్మవారి పూజ, పురోహిత్యం చాలా బాగా చేస్తున్నారు అక్కడ. సో నేను అక్కడికి అనుకోకుండా వెళ్ళి అమ్మవారికి బియ్యం సమర్పించుకొని ఇలా అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. సో యాక్చువల్లీ బియ్యం ఇంట్లోంచి తీసుకోకపోయినా కానీ అక్కడ మనకు అవైలబుల్ చేస్తారండి. ఇవి నేను అక్కడే తీసుకొని బియ్యం అమ్మవారికి సమర్పించుకున్నాను. ఆ బియ్యం అనగానే మనము ఎంత క్వాంటిటీ అనేది మనకు ఐడియా ఉండదు కదండి. అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అమ్మవారికి బియ్యం 3 కిలోలు అంటండి. బియ్యము 3 కిలోలు, తిలకము, కుంకుమ, కాటుక, పౌడరు, ఒక దువ్వెన, అద్దము, 5 కుడుకలు, పోకలు, ఖర్జూరపళ్ళు, గాజులు, ఇంకేమైనా మిస్ అయి ఉంటాను, ఫేర్ అండ్ లవ్లీ అది కూడా పెట్టారండి నిజంగా. మళ్ళీ ఎంత అసలు మళ్ళీ బియ్యం కూడా మంచి బియ్యం ఇచ్చారండి. దాని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్, 300 రూపాయలు. అంటే బియ్యం కాస్ట్ ఒక కనుము ఇచ్చారు. అదే మనం చీరతో తీసుకుంటే మటుకు 600 రూపీస్ అంట. సో మనం ఇంట్లోంచి తీసుకోకపోయినా కానీ అక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ మా మందమర్రి కామాఖ్య అమ్మవారి ఆలయంలో. అసలు నేను పోద్దామా అని పొద్దున అనుకున్నాను, బట్ హడావుల్లో మర్చిపోయాను. మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా. అంటే ఆ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం, అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయో ఎలా ఉంటాయో అనే ఐడియా లేక ఇలా అనుకున్నాను. అమ్మవారికి జస్ట్ ఇలా అమ్మని బియ్యం పోద్దాము అని అనుకోగానే అక్కడ ఒక ఆముండి సరే అండి మేము అవైలబుల్ చేస్తామని చెప్పేసి ఒక టికెట్ తీసుకొని చేశారండి. ఇదిగోండి అక్కడ మేము 5గురము చూసారా. ఒక కన్నె ముత్తైది కూడా ఉందండి మాతో, చిన్న పాప. ఇదిగోండి నేను, మా ఫ్రెండ్, ఇంకిద్దరు వేరే అక్కడ టెంపుల్లో పరిచయమైన అమ్మాయిలు అనమాట, వాళ్ళ పాప.
మొత్తం అమ్మవారికి 5గురం ఒడిబియ్యం కలుపుకొని అమ్మవారికి సమర్పించామండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ చిన్న పాప ముడుతుంటే అమ్మవారే తన బియ్యం తను కలుపుకున్నట్టు అనిపించింది నాకైతే. ఏదైనా చెప్పే దాంట్లో, చూసే దాంట్లో, అనుభవించే దాంట్లో చాలా తేడా ఉంటుందండి. నిజంగా నాకు ఆ క్షణం మర్చిపోలేండి అసలు. మళ్ళీ నాకంటూ ఒక చిన్న పాప వచ్చింది అంటే ఆటోమేటిక్గా నాకు అమ్మవారు వచ్చిందని ఫీల్ అవుతుంటాను. అది కూడా కోన్ కూడా అండి చెప్పడం మర్చిపోయాను, గోరింటాకు కోను అది కూడా పెట్టారు. నిజంగా మనం ఇంట్లోంచి తీసుకెళ్తే కూడా ఇన్ని వెరైటీస్ తీసుకెళ్ళమో డౌటే, అంటే అన్ని రకాలుగా. బట్ ఇలా తీసుకెళ్ళడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ వాళ్ళు అలా అవైలబుల్ చేయడం కూడా నిజంగా ఇది మంచి పద్ధతి అనిపించిందండి. సో అనుకునే తరువాత మెయిన్ ఏంటంటే, ఒక పని చేస్తున్నాము అంటే, ఒకరి దర్శనానికి వెళ్తున్నాము అంటే టెంపుల్లోకి, అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ నాది అన్నమాట. సో బయట కుంకుమ పూజ చేసుకుంటే బయట వరకే అనమాట. ఓడిబియ్యం మట్టుకు సమర్పించుకుంటే మనం లోపలికి వెళ్ళి ఓడిబియ్యం సమర్పించుకొని రావచ్చు, అంటే గర్భగుడిలోకి వెళ్ళి. సో నేను మా అమ్మను గర్భగుడిలో చూడాలని అనుకున్నాను కాబట్టి గర్భగుడిలోకి వెళ్ళి ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించుకొని వచ్చానండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఆ క్షణం అమ్మవారిని ఇలా చూస్తుంటే నేనేనా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఇలా దర్శనం చేసుకుంది అన్న భావన కలిగింది నాకైతే. మళ్ళీ లోపల కూడా శ్రీచక్రము, లోపల జరిగే పూజలు, ఆ విధానాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే ఒక అమ్మవారి పూజ చాలా అసలు ఆ కాసేపు నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. లోపల ఎంత బాగుందంటే అంత బాగుంది. సో నా తర్వాత మా ఫ్రెండ్ అండి, తను కూడా పోసింది. నిజం చెప్తున్నానండి, అమ్మవారికి ఏదన్నా చేద్దాము అనుకుంటే తన సంకల్పం ఉంటేనే ఏదైనా జరుగుతుందండి. ఓడిబియ్యం కానీ, లేకపోతే పారాయణం కానీ, కుంకుమార్చన కానీ, ఏదైనా అమ్మ అనుగ్రహం ఉంటేనే అన్నీ జరుగుతాయండి. లేకపోతే మనం ఎంత అండి నిమిత్త మాత్రులం అమ్మ ముందు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మవారి దర్శనము, అమ్మవారి పూజ చాలా బాగుందండి. सर्वविजय श्रीपादकार पूजन सर्वयोनि श्रीपादकार पूजन सर्वतिकंडाय श्रीपादकार पूजन नमः। ऐं ह्रीं श्रीमं एताः चक्रे समुद्रासिद्या सायरासिद्या सवर्णासपर्वाणि ऐं ह्रीं श्रीं आं सौको त्रिपुरा चित्रेश्वर श्रीपादकान् पूजामि सर्वसंक्षोभं दर्शयामि तथा विद्यावरणार्चनं करिष्ये। ऐं ह्रीं श्रीं क्लीं सौको कामाकर्षिणे श्रीपादकान्. ఇది ఏంటంటే అమ్మవారి ఇప్పుడు నేను ఓడిబియ్యం పోసాను కదండి, దానికి వైట్ అపోజిట్ అనమాట మెట్లు ఉన్నాయన్నమాట. ఆ మెట్లు దిగగానే అమ్మవారిది ఇలా ఈ ప్రాంతం చాలా అంటే డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో కామాఖ్య అమ్మవారి, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క అవతారాలు ఉంటాయండి. అలా కామాఖ్య అమ్మవారి రూపకల్పనలో ఇలా ఈ అవతారాలు అని చెప్పేసి అన్నారనమాట. సో ఇలా అమ్మవార్లు ఇలా లోపల ఉండి, అంటే ఒక చిన్న గుహలాగా అనిపించింది బయట నుండి చూస్తుంటే. సో అక్కడ అయ్యగారు కూర్చుండి ఎల్లమ్మ అంటారు కదా, ఎల్లమ్మకి పట్నం లాగా ఉంది, అక్కడ తను పూజ చేసుకుంటున్నాడు అనమాట. సో ఇలా అమ్మవారికి లోపల మళ్ళీ విశేష పూజ జరుగుతుందంట. అది ఓన్లీ మంగళవారము, శుక్రవారము, ఆదివారము అలా జరుగుతుందటండి. సో కనిపించే ప్రదేశం అయితే ఏదైతే ఉందో అలా పూలదండలు అలా ఉంది చూసారా. ఇప్పుడు ఇది దాన్ని మొత్తం చీరలతో కప్పేస్తారటండి. అంటే ట్యూస్డే రోజు, ఫ్రైడే రోజు అండ్ సండే రోజు అక్కడ కూడా ఆల్రెడీ ఒక చున్నీతో కవర్ చేసి ఉంచారు ఆ ప్రదేశాన్ని. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ దర్శనానికి వెళ్ళి అక్కడ లోపల ఒక సెల్ఫీ దిగామన్నమాట. ఆ కాసేపటి వరకు తెలియదండి అలా ఒక ప్రదేశం ఉంది అని, అసలు ఏర్పడకుండానే ఉంది అన్నమాట. అమ్మవారి ముందు మెట్లు దిగగానే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే అది. సో ఇదండి మెయిన్. బయట 2 సింహాలతో
ఆ అమ్మవారికి అయితే ఇప్పుడు ఎక్కడైతే మనం చూసామో లోపల దానిపైన శ్రీచక్రం ఉందన్నమాట. శ్రీచక్రం పైన ఆ చుట్టూ అమ్మవారి దివ్యమంగళ రూపాలు, దాని కింద ఈ అమ్మవారి కామాఖ్య అమ్మవారి రూపం అన్నమాట. ఇలా ముందట 2 సింహాలతో, అటొక సింహం ఇటొక సింహం, మధ్యలో మనకు ఇదిగోండి మీకు అర్థమవుతుందా, ఇదిగోండి క్వైట్ అపోజిట్ అమ్మవారి కూర్చున్న ప్లేస్ అన్నమాట. సో ఫస్ట్ వరకు అసలు అది ఏంటా అని నాకు అసలు ధ్యాస పోలేదు అదేంటని. సో ఏంటో అనుకున్నాను కానీ మెయిన్ అదనమాట. ఇదేంటంటే మన శివయ్య అండి, శివరాత్రి కోసము శివుణ్ణి తీసుకొచ్చారట. నిజంగా నా శివయ్య ఎంత బోలా శంకరుడు అండి. అక్కడ అమ్మవార్లేమో గోపురాల్లో విరాజిల్లుతున్నారు. ఇక్కడ మా శివయ్యని మాత్రం ఇదిగోండి ఇలా ఒక చిన్న రేకులు లాంటిది వేసేసి చుట్టూ ఒక పరదా కట్టేసి ఆ పరదాలో మా శివయ్యని కూర్చోబెట్టాడు. అందుకే శివయ్యని బోలా శంకరుడు అంటారు. సో వెనక అమ్మవారు, ముందట శివయ్య. యాక్చువల్లీ ఇదే శివుణ్ణి గుడి కడదామని అనుకుంటున్నారట. సో ఇది కూడా ఒక అదృష్టమండి ఇలా దర్శనం చేసుకుంటే. ఇప్పుడైతే వెళ్ళి ఆ శివయ్యకు ఒక బిల్వదళం సమర్పించుకున్నాను నిన్న, అంటే దర్శనకి వెళ్ళిన రోజు. ముందు కాలంలో మట్టుకు సేమ్ శివయ్యం దూరం నుంచి చూడడం అవుతుందండి. ఎందుకంటే శివయ్యకంటూ ఒక పెద్ద ప్లేస్ ఏర్పరిచిన తర్వాత ఒక పెద్ద గుడి కడతారు కదా, గుడి కట్టినాక లోపలికి నాటలోడు ఉంటుంది కదా. సో శివయ్య ఈ విధంగా దర్శనం చేసుకున్నట్టు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదిగోండి ఈ మాత్రం సెట్కి చార్ధామ్ యాత్ర సెట్ లాగా వేశారు పాపం శివయ్యని. ఇంత బోలా శంకరుడు అయినా కానీ మళ్ళీ ఇంత బోలా చేసేసారు పాపం. అక్కడే వినాయకుడు ఉన్నాడండి, సిద్ధి బుద్ధితో కూర్చుని ఉన్న వినాయకుడు అనమాట. సిద్ధి బుద్ధి సహ వినాయకుడు చాలా బాగున్నాడండి. యాక్చువల్లీ ఇక్కడ విగ్రహాలు ఏంటి అంటే ఇట్లా మొహంలో కొట్టొచ్చే కళ ఉందంటారు చూసారా, ఎవరైనా చూస్తే అబ్బాయి ఎంత బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది చూసారా, అలా ఉందన్నమాట. ఇవ్వండి వినాయకుడు కూడా ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. అటు ఈ ఒళ్ళో సిద్ధి, ఆ ఒళ్ళో బుద్ధి అనమాట. సిద్ధి బుద్ధితో సహా సిద్ధి వినాయకుడు అనమాట. నిజంగా ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడండి. అక్కడ ఫ్యామిలీ సమేతం అనుకోవచ్చు. ఇక దుర్గా ఉంది, శివయ్య ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, ప్లస్ అంజన్న కూడా ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంట నాగులది ఉంది. సో ఇక వీళ్ళంతా అండి వేరే మహారాష్ట్ర నుంచి వచ్చారట. ఓన్లీ లేడీస్ అండి, అందరూ వెహికల్ తీసుకుని వచ్చారు మహారాష్ట్ర నుంచి. సో వాళ్ళు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకోవడానికి వచ్చారు. సో అక్కడే హోమశాల, యాగశాల కూడా ఉందండి, హోమం చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఆచారం భలే ఉందండి. 1:30 వరకు అయిపోయింది దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత. అయితే హోమం చేశారు కదా, హోమం చేసిన తర్వాత, హోమం అయిన తర్వాత పూర్ణాహుతి ఉంటుంది కదా, అదంతా అయిపోయిన తర్వాత ఆ హోమం బొట్టు తీసుకొచ్చి ఉన్న దివ్యమంగళ రూపాలకు అలంకరించుకొని దాని తర్వాత విశేష హారతి జరిగిందండి. నిజంగా ఆ హారతి చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయండి. అంటే అమ్మవారి హారతి అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఎంత బాగుంటుందని హారతి, అంత బాగుందండి హారతి. సో నిజంగా అమ్మవారి దర్శనం నాకైతే నా భూతోన్న భవిష్యత్ అండి. ఏదైనా అనుకుని వెళ్తే వేరే ఉంటుంది, నేను అనుకోకుండా వెళ్ళని చూసారు, నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మళ్ళీ అక్కడ వారాహి అమ్మవారు నా ఫేవరెట్. అక్కడ అమ్మవారిని చూసేసరికి షాక్ అయిపోయాను అనమాట. అరే ఇక్కడ నా అమ్మవారు ఉంది ఏంటా అని. మళ్ళీ ఆ వారాహి చూసారా ఎంత అందంగా ఉందో. అసలు బ్లాక్ బ్యూటీ అంటాం కదండి, నిజంగా అసలు ఆ పేరుకి మీనింగ్ఫుల్ వర్డ్ అండి. అమ్మవారు ఎంత బాగుంది. ఆ నల్ల రాతిలో వెండితో అలంకరించిన ఆ నగలలో, పట్టు చీరల్లో నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మవారిని అలా చూస్తుంటే మట్టుకు. ఇదిగోండి విశేష హారతి చెప్పాను కదా, హోమం తర్వాత అమ్మవారికి హారతి జరుగుతుంది చూడండి.
टमाटर फेस హలో ఇదండి మా కామాఖ్య అమ్మవారి దివ్య దర్శనము. రెండే ఉన్నాయండి కామాఖ్య అమ్మవారి దేవాలయాలు. ఒకటి అస్సాం గౌహతిలో ఉంది, మరొకటి మా మందమర్రిలో ఉందన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడికి ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడికి వెళ్ళినంత పుణ్యమే దక్కుతుందండి. ఏదైనా కానీ మన మనసు ఏది అంగీకరించితే మనకు అదే జరుగుతుందండి. నేను అంత దూరం వెళ్తాను వెళ్ళను అనే ఆలోచనలో ఉండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నానండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ అమ్మవారి దర్శనము. మళ్ళీ ఈ కామాఖ్య అమ్మవారు అనుకోకుండా నన్ను తన దర్శనానికి తీసుకెళ్ళింది. అది కూడా ఒక మెరాకిల్ లాగానే అనిపించిందండి. సో మళ్ళీ అక్కడ మా వారాహి ఉండడం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో అమ్మవారి అలంకరణే కానీ, అమ్మవారి రూపమే కానీ, అమ్మవారి విగ్రహమే కానీ నిజంగా వర్ణనాతీతం అండి. నా భూతో నా భవిష్యత్ టెంపుల్ కూడా అక్కడ ఈ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా సందడిగా కూడా గడిచిందండి ఆ రోజు. సో ఇదండి ఇవాళ వీడియో. కామాఖ్య అమ్మవారి దివ్య దర్శనము అనుకోకుండా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వెళ్ళినందుకు గాను అక్కడ కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకో మెరాకిల్ ఏంటంటే అక్కడ భోజనం దొరకదు ఆ రోజు. మీకు ముఖ్య విషయం ఏంటంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం అక్కడ అన్నప్రసాదం లభిస్తుంది. మామూలు రోజులు లభించదన్నమాట. నిన్న నాకు ఫుల్ ఆకలేసింది. పోయి అక్కడ భవానీ మాతను అడిగాను, ఇక్కడ ఏమైనా దొరుకుతుందా అని. అంటే ఇవాళ దొరకదండి, ఓన్లీ మంగళవారం, శుక్రవారం, ఆదివారం అని చెప్పారు. బట్ మళ్ళీ తను ఎంతమంది అంటే మేము ఇద్దరమని చెప్పాను అనమాట. సో ఉండండి భోంచేసి వెళ్దురు అంది. మా అమ్మవారి నా ఆకలి కూడా తీర్చిందండి. నిజంగా ఏది కోరుకుంటే జరుగుతుందండి. మా దుర్గా అమ్మవారు ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే అండి. ఈ సృష్టిలో అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. నిజం చెప్తున్నాను. కోరుకుంటే కొంగు బంగారం అండి ఆ అమ్మవారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.